బాగున్నారా? ఈరోజు ఒక సాడ్ విషయం ఏంటి అని అంటే మా ఆంటీ ఒక 2 months దాకా వీడియోస్లో కనిపించరు. ఎందుకు అని అంటే మా ఆంటీ ఊరెళ్ళిపోతున్నారు. 2 months తర్వాత వస్తారు. అప్పుడు మనం హ్యాపీగా వీడియోస్ తీయచ్చు. ఇదే మన ఫైనల్ లాగ్ అనుకోకండి. ఈ 2 months తర్వాత మళ్ళీ ఆంటీ వస్తారో రారో అసలు నాకే తెలీదు. ఇప్పుడు మనం మా ఆంటీ నన్ను తెలుసుకున్నాం. పాపం ఉంటారో ఉండరో నాకే తెలీదు. ఇది ఒక సాడ్ మనం కూడా సాడ్గా ఫీల్ అవ్వాలి. ఆంటీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సాడ్గా ఫీల్ అవుతున్నాను. చెప్పండి, మీరు చెప్పండి. నేను పిచ్చిదానిలో ఫీల్ అవుతాను. పిచ్చిదానిలో ఫీల్ అవుతున్నారంట. అలా అసలు చెప్పకూడదండి. అంటే మీరు వెళ్ళిపోతున్నారు కదా, అలాగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఉంది, మిమ్మల్ని అందరూ మిస్ అవుతాను నేను. అయ్యో కాదా, మనం వీడియోస్ కూడా మిస్ అయిపోతాము. కొన్ని డేస్ తర్వాత అయితే వీడియోస్ అయితే కంపల్సరీగా నేనైతే పెడతాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆంటీ ఉన్నారు, ఆ ఆంటీని కూడా అడిగి తెలుసుకుంటాం. ఆంటీ బాగుంది. ఫీల్ అవుతున్నారా లేదంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? సార్గా ఫీల్ అవుతాను. సాడ్గానే ఫీల్ అవుతున్నారు కదా, ఎందుకంటే ఆంటీ వెళ్ళిపోతారు కాబట్టి. ఇప్పుడు మాకు కబుర్లు ఎవరు చెప్తారు చెప్పండి, మీరే గైస్. కబుర్లు ఎవరు చెప్తారు మనకి? వీడియో ఎవరు తీస్తారు? ఆంటీ ఇప్పుడు వీడియో ఎవరు చేస్తారు చెప్పండి మనకి? నేనే తీస్తా, వీడియోలు అన్నీ నేనే తీస్తా. ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చి యూనిఫామ్ కూడా మార్చుకోలేదు. 2 minutes ఆంటీ వెళ్ళిపోతానన్నారు కాబట్టి యూనిఫామ్ కూడా మార్చుకోలేదు. చూడండి, దీని మీద నేను కూడా రాస్తున్నాను, చూసారా? ఓకే గైస్, మా ఆంటీ అయితే వీడియోస్ తీస్తాను అన్నారు కాబట్టి నేను వీడియో ఇప్పుడు ఎలా తీయాలో మీ అందరికీ కూడా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మీ అందరికీ చెప్తా, తర్వాత మా ఆంటీకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మన గ్యాలరీ ఉంటుంది కదా, గ్యాలరీ ఓపెన్ చేసుకుని మనం తీసుకునే వీడియో రికార్డ్ చేసుకోవాలి. తర్వాత మనకి కింద మన ఫోను కింద ప్లస్ బటన్ ఉంటుంది. ఆ ప్లస్ బటన్ నొక్కితే మన వీడియోస్, ఆ వీడియో క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక టెక్స్ట్ పెట్టుకోవడానికి వస్తుంది. కింద అప్లై అంటారు, అప్లై దాన్ని క్లిక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేసుకుంటే మన వీడియో రెడీ అయిపోతుంది. సో చాలా సింపుల్. ఇప్పుడు మనం ఆంటీకి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మా ఆంటీ ఎన్ని కష్టపడి కోసారు అని అంటే, ఈ ఆంటీ అసలు ఏం చేయడం లేదు. మా ఆంటీ ఎంత కష్టపడ్డారో ఇవన్నీ కోస్తుంది చూడండి ఫ్రెండ్స్. అంటే ఈ ఆంటీ చేయట్లేదు, ఈ ఆంటీ చేస్తున్నారు ఏమా కాదు. ఈ ఆంటీ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఆంటీని హ్యాపీ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మనం పగుడుతాం. ఇదిగోండి, ఇన్ని కోసారు. ఆంటీ ఏమో ఏరుతున్నారు, అదే ఏరి ఆంటీకి ఇస్తే ఈ ఆంటీ కోసి ఇవన్నీ వేసారనమాట. చాలా కష్టపడుతున్నారు, ఇద్దరు కష్టపడుతున్నారు. మా లావణ్య ఆంటీ అయితే డబుల్ త్రిబుల్ కష్టపడుతున్నారు. నిన్న నాకు ఫుల్ డబుల్ త్రిబుల్ హ్యాపీ అయ్యాను నేను. ఎందుకంటే లావణ్య ఆంటీ వల్ల నేను బయటకు వెళ్ళాను. ఎప్పుడో ఒకసారి సందర్భంలో నేను బయటకు వెళ్తాను అంతే తప్ప మా పేరెంట్స్కి కుదరదు అనమాట బయటికి తీసుకెళ్ళడానికి. అందుకు మా లావణ్య ఆంటీ సపోర్ట్ చేసి బయటికి వెళ్ళమనింది. అందుకు నేను చాలా 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 హ్యాపీ. నేను పట్టుకెళ్దాం అనుకోండి బీచ్కి, అక్కడికి రేపు నిన్న మా ఊరు తొందరగా వస్తే కారు మీద వెళ్దాం అనుకున్నాం, రాలేదు. ఓ, నాకు బీచ్కి వెళ్ళాలని అంత ఆశ తెలుసు గాయ్స్. నాకు బీచ్లో ఆడుకోవడం అంటే అంత ఇష్టమో. అక్కడ మనకి అదే గవ్వలు ఉంటాయి కదా, గవ్వలు తీసుకొని ఇంటికి వచ్చి మా అమ్మతో కలిసి పెక్క ఆడుకునేదండి. ఒక గేమ్ ఆడుకున్నాం మేడం మేమిద్దరం. వస్తాను, అప్పుడు వెళ్దాం. ఎప్పుడో ఒకసారి 2 years ఆంటీ, 2 months. ఇప్పుడు ఆగస్ట్ కదా, ఆగస్ట్, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ దాకానా? అమ్మ బాబాయ్, ఆగస్టు సెప్టెంబర్ అంటే అక్టోబర్ కల్లా వచ్చేస్తాం కదమ్మా. కొంచెం చాలా లేట్, చాలా ఎక్కువే. ఒక 1 year అంటే 365 days కదా గైస్. 365 days ఒక ఇయర్ అంటే ఆ ఇయర్లో సగం డేస్ ఉండట్లేదు గైస్. అందుకే నేను కొంచెం సాడ్గా ఫీల్ అయిపోతున్నాను. ఇప్పుడు మా ఆంటీకి వీడియో అలా తీయాలి ఇప్పుడు చెప్పేస్తాను, తర్వాత మనం అప్లోడింగ్ చేసుకోవచ్చు. బాయ్ గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.